కృష్ణ అలాగే వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా బండి మీద వెళ్తూ ఉంటారు. అలా బండి మీద వెళ్తూ ఉండగా ఇంతలో అదే రోడ్డు మీద అయితే శంకర్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అక్కడే అలా ఫోన్ నొక్కుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అలాగే వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా బండి మీద వెళ్ళిపోవడం చూసి అక్కడ ఉన్న ఒక అతను ఇలా అంటూ ఉంటాడు, అన్న వదిన వేరే అతను బండి మీద వెళ్తుంది చూడు అని చెప్పి చూపిస్తాడు. దాంతో అక్కడ ఉన్న వైష్ణవి అయితే వెంటనే కృష్ణకి ముద్దు పెడుతుంది. అది చూసి శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి వెన్నెల ఎవరితోనో బండి మీద వెళ్తూ వాడికి ముద్దు పెట్టడం ఏంటి అంటూ చాలా కోపంతో రగిలిపోతాడు. ఇంతలో వెంటనే ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న వెన్నెలని నిలదీసి అడుగుతూ ఉంటాడు, వెన్నెల ఎవడే వాడు, రోడ్డు మీద ఎవరితోనో బండి మీద వెళ్తున్నావు, నేను ఏం అన్నట్లేదని నువ్వు రెచ్చిపోతున్నావేంటి అని చెప్పి శంకర్ నిలదీసి అడుగుతాడు. అది వినగానే వెన్నెల ఒక్కసారిగా షాక్ అయ్యి అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు ఈ శంకరు, ఒకవేళ వైష్ణవిని చూసి నన్ను అనుకున్నాడేమో అని చెప్పి తనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి, ఎవరితోనో రోడ్ల మీద తిరుగుతూ వాడికి ముద్దు పెడుతున్నావేంటి, అసలు ఏంటి ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి శంకర్ అంటూ ఉంటాడు. అది వినగానే వెన్నెల అయితే బాయ్ ఫ్రెండ్ అని అర్థం, బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను కదా నా బాయ్ ఫ్రెండ్ వాడు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో శంకర్ అయితే వెంటనే నువ్వు చెంపదెబ్బ కొట్టినా ఏమీ అనలేదని రెచ్చిపోతున్నావు కదా, ఉండవే నీ పని చెప్తాను అంటూ వెన్నెల చేతులు కట్టేసి తనైతే వెన్నెలని ఎత్తుకొని అలా దిగుతూ ఉంటాడు. అది చూసి వెన్నెల అయితే ఏం చేస్తున్నావు వదులు అంటూ గట్టిగా అరుస్తుంది. అయినా సరే శంకర్ వెన్నెల మాట వినకుండా తీసుకువెళ్ళిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.